సో ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి. 1వ తేదీ వచ్చింది కదా. 7 విడతల ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. ఫైనల్గా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అనేక సర్వే సంస్థలు రిలీజ్ చేసినాయి. వీటిల్లో ఎక్కువగా అందరూ ఎదురు చూసినటువంటి ఒక ఎగ్జిట్ పోల్ ఎవరిది అంటే ఆరా మస్తాన్. ఈయన గతంలో తెలంగాణ ఎన్నికల్లోనూ అలాగే తెలంగాణ ఉప ఎన్నికలు ఏవైతే కొన్ని స్థానాలకు అభ్యర్థులకు మళ్ళీ జరిగినాయో, దుబ్బాక, మునుగోడు, అలా ఇలాంటి ఏవైతే కొన్ని జరిగినాయో వీటికి సంబంధించి ఇచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా దాదాపుగా యాక్యురేట్గా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చేటువంటి పోల్ స్ట్రాటజీస్ మీద కాస్త నమ్మకం అనేది ఏర్పడింది ప్రజలకు. దాని ప్రకారం ఆయన ఏం చెప్తాడు, అసలు ఆరా మస్తాన్ ఏమి ఇవ్వబోతున్నాడు అనేది ఎక్కువ మంది ఎదురు చూసినటువంటి అంశం. సో ఆరా మస్తాన్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. డాక్యుమెంటేషన్ ఇంకా మీడియాకి రిలీజ్ చేయాల్సి ఉంది. ఆయన ఓరల్గా చెప్పినటువంటి అంశాన్ని ట్విట్టర్లో చాలామంది పోస్ట్ చేశారు. ఇది కనుక చూసినట్లయితే ఇది ఆరా మస్తాన్ సర్వే. 2014లో వైసీపీకి 110, అలయన్స్కి 60-70 వస్తాయి అనేది అప్పుడు అంచనా వేసినటువంటిది. సో ఇక 2024కి వస్తే వైసీపీకి 95 నుంచి 105 వస్తాయి, అలయన్స్కి 70 నుంచి 80 వస్తాయి అనేది వీళ్ళు ఇక్కడ అంచనా వేసినటువంటి అంశం. సో దీని ప్రకారం చూస్తే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఈయన అంచనా వేసినటువంటి అంశం అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దాదాపుగా ఎక్కువ మంది దీన్ని నమ్ముతూ ఉన్నారు కాబట్టి దీని ప్రకారం చూసినట్లయితే వైసీపీకి ఈజీగా 95 నుంచి 105 స్థానాలంటే 88 ఈజ్ ద మ్యాజిక్ ఫిగర్. మనకి 88 మ్యాజిక్ ఫిగర్. 88 స్థానాలు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేసేయచ్చు. 95 అంటే నియర్ బై కొద్దిగా మనకి ఎలాగైతే తెలంగాణలో 5 స్థానాల పైన కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎలా ఫామ్ చేసిందో అలాగే ఇక్కడ కూడా స్వల్ప మెజారిటీతోటి బయటపడి గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ స్థానాలు భారీ స్థాయిలో గతంలో అయితే వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఆరా మస్తాన్ ఇచ్చినటువంటి ఒక అంచనా. ఎట్లా చూసుకున్నా కానీ 100 నుంచి 110 మధ్యలోనే స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఏ పార్టీకి ఆ పార్టీ వీళ్ళకి అనుకూలంగా చెప్తే వాళ్ళకి అమ్ముడు పోయారంటారు, వాళ్ళకి అనుకూలంగా చెబితే వీళ్ళకి అమ్ముడు పోయారంటారు. ఓవరాల్గా ప్రతి పార్టీ కూడా పక్కన వాళ్ళ మీద నిందేయటానికే చూస్తుంది. ఇది కామన్గా జరిగేదే. ఎవరికాళ్ళు మేమే గెలుస్తామని కూడా చెప్పుకుంటారు. ఎగ్జామ్ రాసి వచ్చినాడు ఏమో నేను ఫెయిల్ అవుతానని చెప్తాడా? ఖచ్చితంగా నేను పాస్ అవుతాననే చెప్తాడు. అది రిజల్ట్ వచ్చాక కదా పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో తెలిసేది. సో 4వ తారీఖు రిజల్ట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఈరోజు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా మెజారిటీ పార్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అనేది అయితే చెప్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే టీడీపీ ఏర్పాటు చేస్తుంది అని చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇది పరిస్థితి ప్రస్తుతానికైతే. ఇంకా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి టీడీపీకి అనుకూలంగా చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా, వాటిని కూడా మనం మరలా పరిశీలిద్దాం. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి అయితే.